इनका समास किसे कहते हैं? हम समास किसे कहते हैं? समास का अर्थ क्या है? समास का अर्थ है సంక్షేప్. సంక్షేప్ సంక్షేప్ అంటే పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేయడం అన్నమాట. समास का अर्थ है संक्षेप या छोटा करना. సంక్షేప్ या छोटा करना అంటే ఏదైనా పెద్దగా ఉన్న దానిని చిన్నగా చేసి రాయడం. 2 वर्ड्स ఉన్నదాన్ని ఒక వర్డ్ గా రాయడం అన్నమాట. 2 शब्दों को एक शब्द की तरह बनाकर लिखना उसे हम समास कहते हैं. समास అంటే అర్థమైంది కదా. ఇప్పుడు समास की మనము ఎలా రాస్తామో చూద్దాం డెఫినేషన్. समास का अर्थ है संक्षेप या छोटा करना. संक्षेप करने की इस विधि को समास कहते हैं. संक्षेप करने की इस विधि को हम समास कहते हैं. ఏదైనా ఒక 2 వర్డ్స్ ని మనము రెండింటిని కలిపి ఒక వర్డ్ గా రాసి చిన్నగా రాసే దాన్నే మనము సమాస్ అని అంటాము. ఇంకా నెక్స్ట్ దాని పరిభాష చూడండి. సమాస్ की परिभाषा. మరి समास की परिभाषाలో మనం ఏం చూస్తాము? 2 या 2 से अधिक शब्दों के मेल से बने हुए नए सार्थक शब्द को समास कहते हैं. 2 या 2 से अधिक शब्द, 2 లేకపోతే 2 కన్నా ఎక్కువ వర్డ్స్ దానిని కలిపి మనం ఏం చేస్తున్నాము? మేల్ సే బనే హుయే నయే సార్థక్ శబ్ద్. నయే సార్థక్ శబ్ద్ అంటే కొత్త పదాలు, సార్థక్ అంటే మీనింగ్ ఉన్న పదాలు అన్నమాట. మరి 2 పదాలను కలిపితే దానికి మీనింగ్ రాకపోయినా మనకు అది సమాసం కాదు. 2 పదాలను మనము కలిపిన తర్వాత ఆ 2 పదాలు కలిపి ఒక పదంగా ఏర్పడిన తర్వాత దానికి మీనింగ్ ఉండాలా, ఆ పదానికి మీనింగ్ ఉండాలా, అప్పుడు అది ఏమవుతుంది? మనకు సమాసిక్ శబ్ద్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? 2 या 2 से अधिक शब्दों के मेल से बने हुए नए सार्थक शब्द, కొత్త అర్థవంతమైన పదాలనే మనము సామాసిక్ శబ్ద్ అని అంటాము. అంటే సమాసము అని అంటామన్నమాట. సమాసం ఏర్పడాలంటే ఏం చేయాలమ్మా? 2 కన్నా ఎక్కువ పదాలను కలపడం వల్ల ఒక అర్థవంతమైన పదం మనకి వస్తే అది మనకు సామాసిక పదం అవుతుంది కదా. ఇప్పుడు సమాస్ ఎన్ని రకాలు మనం తెలుసుకున్నాం. ఎన్ని రకాలమ్మా? 6 टाइप्स, 6 प्रकार కదా. 6 प्रकार है. 6 प्रकार के हैं. 6 प्रकार के है. 6 प्रकार के है. समास शब्द 6 प्रकार के है. ఏవేవి చూడండి. ఇప్పుడు మీ నోట్స్ లో చూసుకోండి మీరు. అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, కర్మధారయ సమాస్, समास, द्विगु समास, బహువ్రీహి సమాస్. ఇవన్నీ మనకేమి సమాస్ లోని రకాలన్నమాట. మనకు सामासिक शब्द कितने प्रकार के होते हैं? 6 प्रकार के होते हैं. पहला बताइए. अव्ययी भाव समास. पहला समास क्या है? अव्ययी भाव समास. दूसरा शब्द और तीसरा समास और कर्मधारय समास, द्विगु समास, हाँ. पांचवा समास द्वंद्व समास. द्रवदान समास, ద్వంద్వ సమాస్. 6th వచ్చి మనకి బహువ్రీహి సమాస్. బహువ్రీహి సమాస్, బహువ్రీహి సమాస్ మనకు తెలుగులో ఎలా ఉన్నాయో హిందీలో కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సమాస్ గురించి చదువుకుందాం. అవ్యయీ భావ సమాస్. ఫస్ట్ సమాస్ ఏదమ్మా మనకు? అవ్యయీ భావ సమాస్. మరి అవ్యయీ భావ సమాస్ అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం. जिस समास का पहला पद अव्ययी तथा प्रधान हो उसे अव्ययी भाव समास कहते हैं. అవ్యయీ భావ సమాస్ కన్నా ముందు మనం ఒకటి నేర్చుకున్నాము. పూర్వ పదం అంటే ఏమి, ఉత్తర పదం అంటే ఏమో చదువుకుందాం. పూర్వ పదం అంటే ఏమి, ఉత్తర పదం అంటే ఏమో చదువుకుందాం. పూర్వ పద, ఉత్తర పద. మామూలుగా మనకు పూర్వ పద అంటే ఇప్పుడు 2 వర్డ్స్ ఉంటాయి. 2 వర్డ్స్ లో ఫస్ట్ వర్డ్ పూర్వ పద అవుతుంది. అందులో సెకండ్ వర్డ్ ఏమవుతుంది?
उत्तर पद उत्तर पद అవుతుంది फर्स्ट वर्ड पूर्व पद सेकंड वर्ड उत्तर पद అవుతుంది एग्जांपल की गंगा जल గంగా పూర్వ పద అవుతుంది మిస్ ఉత్తర పద జల్ అవుతుంది మిస్ జల్ అవుతుంది కదా గంగా ఇక్కడ ఏమవుతుంది పూర్వ పద అవుతుంది పూర్వ పద అంటే ఏమి ఫస్ట్ వర్డ్ సెకండ్ ది మనకి జల్ 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 వచ్చి మనకి ఏమవుతుంది उत्तर पद जल को हम उत्तर पद कहते हैं राजपुत्र पूर्व पद పుత్ర వచ్చేసి ఉత్తర పద అవుతుంది మీకు పూర్వ పద అంటే ఏమి ఉత్తర పద అంటే ఏమి అర్థమైంది కదా ఇప్పుడు అవిభావ సమాస్ లో చూసుకోండి జిస్ సమాస్ కా పహలా పద్ ఇక్కడ పహలా పద్ అన్నా పూర్వ పద్ అన్నా ఒకటే పహలా పద్ అంటే ఫస్ట్ వర్డ్ పూర్వ పద్ అన్నా కూడా ఫస్ట్ వర్డ్ అన్నమాట పహలా పద్ అవ్యయ్ తథా ప్రధాన్ హో అంటే అవ్యయీభావ సమాసలో ఫస్ట్ వర్డ్ ఉంటుంది కదా పూర్వ పద ఇంపార్టెంట్ అన్నమాట మనం పూర్వ పద బేస్ పైనే సమాసం చెప్తాము పూర్వ పద ప్రధాన్ హో అవ్యయ్ యా ప్రధాన్ అవ్యయ్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం హిందీలో అవ్యయ్ అంటే అర్థం ఏమి ఇంపార్టెంట్ అవ్యయీభావ సమాసలో ఏ వర్డ్ మనకి ఇంపార్టెంట్ అంట పహలా పద్ పూర్వ పద అనొచ్చు పహలా పద అనొచ్చు पूर्व पद या पहला पद प्रधान हो उसे अव्ययी भाव समास कहते हैं దాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా అవ్యయీ భావ సమాస్ అని అంటాము ఉదాహరణకి చూడండి మనకు ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రతిదిన్ మా స్క్రీన్ కనిపిస్తోంది కదా జూమ్ లో వాళ్ళకి కనిపిస్తోంది కదా చూడండి ప్రతిదిన్ అంటే మీనింగ్ ఏమి ప్రతిరోజు हम प्रतिदिन भगवान की प्रार्थना करते हैं మనము ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తాము ప్రతిదిన్ అంటే ప్రతిరోజు మరి ప్రతిదిన్ అంటే దానిని మనం ఎలా రాయొచ్చు సామాసిక శబ్ద ప్రత్యేక దిన్ అంటే ప్రతిరోజు ప్రత్యేకమైన రోజు ప్రతిదిన్ అంటే అది ప్రత్యేకమైన రోజు కాబట్టి प्रतिदिन अव्ययी भाव समास అవుతుంది प्रतिदिन कौन सा सामासिक शब्द है అంటే ఏం చెప్పాలి अव्ययी भाव समास क्योंकि यहाँ प्रति అనేది पहला शब्द ప్రతి అనేది మనకు అక్కడ స్పెషల్ కదా కాబట్టి దాన్నే మనము పూర్వ పద్ దాన్ని ఏమంటామమ్మా పూర్వ పదనే మనం ఏం చేస్తున్నాము స్పెషల్ గా నోట్ చేస్తున్నాము పూర్వ పదని ఆ పహలా పదని మనము ప్రతి అనే దాన్ని ప్రత్యేకంగా నోట్ చేసుకొని దీనిపైసే సమాసం దీని బేస్ పైన సమాసం రాస్తున్నాం కాబట్టి అది మనకి ఏమవుతుంది प्रत्येक दिन కాబట్టి पहले शब्द प्रधान है यहाँ पहला शब्द क्या है प्रधान होता है इसलिए इस शब्द को हम क्या कहते हैं अव्ययी भाव समास कहते हैं దీన్ని మనం ఏమని పిలవచ్చమ్మా అవ్యయీ భావ సమాస్ అని అనొచ్చు ఎందుకంటే ఈ వర్డ్ లో మనం ఏం చేయాలి పహలా పద్ ప్రధాన్ హోతా హై పహలా పద్ ఏంది ఇక్కడ ప్రతి అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనము ప్రతి అనేది ఇంపార్టెంట్ ఎక్కడైతే ఉంటుందో అది మనకి ఏం సమాసం అవుతుంది అవ్యయీ భావ సమాస్ అవుతుంది కాబట్టి పహలా శబ్ద अव्यय होता है अव्यय అంటే इंपॉर्टेंट అన్నమాట पहला शब्द अव्यय होता है इसलिए इस शब्द को हम क्या कहते हैं अव्ययी भाव समास के नीचे लेते हैं కదా ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి యథా సంభవ్ అంటే ఏం రాసుకున్నాం మనం యథా సంభవ్ కి చూడండి జైసా సంభవ్ హో యథా సంభవ్ అంటే రొటీన్ అన్నమాట ఎలా జరిగితే అలాగే జరగాలి ఇప్పుడు ఈ రోజు ఎలా జరిగిందో రేపు కూడా అలాగే జరుగుతుంది రొటీన్ అన్నమాట మన్నాడు కూడా అలాగే జరుగుతుంది యథా సంభవ్ అంటే ఓ రొటీన్ గా జరిగే దాన్ని మనము యథా సంభవ్ అని అంటాము జైసా సంభవ్ హో ఎలా జరిగితే అలానే జరుగుతుంది రేపు కూడా అలాగే జరుగుతుంది మన్నాడు కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు మనము ఏ బేస్ పైన మనము చెప్తున్నాము యథా అనే పూర్వ పద్ పైన బేస్ చేసి మనము చెప్తున్నాం కాబట్టి यहाँ पहला शब्द अव्यय होता है प्रधान అవుతుందన్నమాట पहला शब्द अव्यय होता है इसलिए इस शब्द को क्या कहते हैं अव्ययी भाव समास कहते हैं మరి జుమ్లా వాళ్ళకి అర్థం అవుతుందా
ఎస్ మ్యామ్. ఎస్ మిస్, అర్థమవుతుంది మిస్. ఇంకా నెక్స్ట్ థర్డ్ చూడండి అమ్మా, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఏమిచ్చారు మనకు థర్డ్ ఎగ్జాంపుల్? భర్పేట్. ఏమిచ్చారు? భర్పేట్. భర్పేట్ కి మనం ఏం రాస్తాం అక్కడ? సామాసిక శబ్దం పేట్ భర్కే అంటే మీ కడుపు నిండా అన్నమాట. అమ్మాయి కల్ భోజన్ పేట్ భర్కర్ ఖాయా హై, నేను నిన్న భోజనము కడుపు నిండా తిన్నాను అని అర్థం అన్నమాట. పేట్ భర్, పేట్ భర్ అంటే అర్థం ఏమి? భర్ పేట్ అంటే అర్థం ఏమి? పేట్ భర్కే. ఇక్కడ మనకు ఏమవుతుంది? భర్ అనేది మనకు పహలా శబ్దం అవుతుంది. పహలా శబ్దం ఏమంట? భర్ అంటే పూర్తిగా, పూర్తిగా తిన్నాను అంటే కడుపు నిండా తిన్నాను అని అర్థం. పహలా శబ్ద అవ్యయ్ హోతా హై, ప్రధాన్ హోతా హై. ఫస్ట్ వర్డ్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి దీని బేస్ పెడితే మనము దీని మీనింగ్ రాస్తున్నాం కాబట్టి భర్ పేట్ మనకి అవ్యయీ భావ సమాస్ కిందకు వస్తుంది. हम अव्ययी भाव समास किसे कहते हैं? जो पहला पद प्रधान होता है उसे हम अव्ययी भाव समास कहते हैं కదా. వర్డ్స్ ఇచ్చింటారు, ఇలా వర్డ్స్ ఇచ్చి ఏం చేస్తారు? ఇది ఏ సమాసము అని అడుగుతారు. అప్పుడు మనము దీన్ని చదవాలన్నమాట. చదివితే మనకు మీనింగ్ అర్థమవుతుంది. భర్పేట్ అంటే పేట్ భర్కే, కడుపు నిండా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వర్డ్ మనకి ఇంపార్టెంట్, దీనిని బట్టే మనం మీనింగ్ చెప్తున్నాం. కాబట్టి ఇది ఏ సమాసం కిందకి వస్తుంది అంటే అవ్యయీ భావ సమాసం కిందకు వస్తుంది కదా. ఇంకా ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ జన్మ. ఆ జన్మ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏమమ్మా? ఆ జన్మ. ఇక్కడ జన్మ సే లేకర్, ఆ జన్మ అంటే జన్మ సే లేకర్ అంటే జన్మించినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అర్థం. ఆ జన్మ అంటే ఆ జన్మమంతా అని అర్థం అన్నమాట. ఇప్పుడు దీనికి మనము సామాసిక శబ్దం ఎలా కనుక్కుంటామంటే ఆ జన్మలో ఆ అనేది చూస్తాం. ఇక్కడ జన్మ అంటే మనకు తెలుసు పుట్టుక అని. మరి ఫస్ట్ పహలా పద్ యహా క్యా హై? ఆ పహలా పద్ హోతా హై క్యోంకి యహా ఆ పహలా పద్ అవ్యయ్ హోతా హై. అవ్యయ్ అంటే ఇంపార్టెంట్, ప్రధానం అవుతోంది. కాబట్టి దీని బేస్ పైనే మనము సమాసం చెప్తున్నాం. కాబట్టి ఇది దేని కిందకి వస్తుంది? అవ్యయీ భావ సమాస్ కిందకి వస్తుంది. ఆ జన్మ అంటే జన్మసే లేకర్ అంటే జన్మం అంటే పుట్టినప్పటి నుంచి అని అర్థం. ఇది మనకేమవుతుందమ్మా? అవ్యయీ భావ సమాస్ అవుతుంది. ఇంకా అవ్యయీ భావ సమాస్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైనా వర్డ్ ఇచ్చి మీకు ఇది ఏ సమాసం కిందకు వస్తుంది అంటే మీరు కనుక్కోగలరు కదా, కనుక్కోగలరు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము సెకండ్ సమాసం గురించి చదువుకుందాం. సెకండ్ సమాసం ఏది మనకు? తత్పురుష సమాస్. సెకండ్ సమాసం వచ్చి తత్పురుష సమాస్. మరి తత్పురుష సమాసాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. जिस समास का उत्तर पद प्रधान हो तथा दोनों पदों के बीच का कारक चिन्ह लुप्त हो उसे तत्पुरुष समास कहते हैं. ఏమంటున్నారమ్మా? జిస్ సమాస్ కా ఉత్తర్ పద్ ప్రధాన్ హో. ఇక్కడ నేను మీకు చెప్పాను పూర్వ పద్ అంటే ఏమి, ఉత్తర పద్ అంటే ఏమి చెప్పాను. పూర్వ పద్ అంటే ఫస్ట్ వర్డ్, ఉత్తర పద్ అంటే సెకండ్ వర్డ్. అంటే ఇప్పుడు తత్పురుష సమాస్ లో ఏమవుతుందంట? సెకండ్ వర్డ్ మెయిన్ వర్డ్ అవుతుంది. సెకండ్ వర్డ్ ఏమవుతుంది? మెయిన్ వర్డ్ అవుతుంది. उत्तर पद प्रधान हो तथा दोनों पदों के बीच का कारक चिन्ह लुप्त होता है. అంటే మనం సమాసం రాసేటప్పుడు రెండు పదాల మధ్య కారక చిహ్నం అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు గంగాజల్ అన్నాము. గంగాజల్ అంటే అర్థం ఏమి? గంగా కా జల్. గంగాజల్ అంటే మనం సమాసిక శబ్దం ఎలా రాస్తాము? గంగా కా జల్ అని రాస్తాము. అంటే ఇక్కడ కా అనేది మనకు కారక చిహ్నం అవుతుంది. కా అనేది ఏమవుతుంది? కారక చిహ్నం అవుతుంది. ఇక్కడ మనం మొత్తం సమాసిక శబ్దం రాసేటప్పుడు గంగాజల్, గంగాజల్ అంటాం. గంగాజల్ కా అర్థం ఏమి? మీనింగ్ గంగా కా జల్. ఇక్కడ కా అనేది ఉంటుంది, కానీ మనం సమాసం రాసేటప్పుడు కా అనే శబ్దం ఏమవుతుంది? ఇక్కడ లుప్త్ హో జాతా హై అంటే మాయమవుతుంది. లుప్త్ హో జానా అంటే అర్థం ఏమి? మాయమైపోవడం. అర్థమైంది కదా. కాబట్టి कारक चिन्ह लुप्त हो जाता है और उत्तर पद प्रधान होता है. మనము తత్పురుష సమాసంలో చూసుకోవాల్సినది ఏమేమి? ఫస్ట్ వర్డ్ వచ్చి ఉత్తర పద్ ప్రధాన్ హోతా హై, అంతే కదా. సెకండ్ వర్డ్ మెయిన్ అవుతుంది. ఉత్తర పద్ అంటే సెకండ్ వర్డే కదా. కాబట్టి సెకండ్ వర్డ్ మెయిన్ అవుతుంది. దాని తర్వాత ఈ వర్డ్ లో కారక చిహ్నాలు ఏమైనా ఉన్నా కారక చిహ్నాలు మాయమైపోతాయి, అంటే కనిపించకపోతాయి మనం సమాసం రాసేటప్పుడు. అలాంటి సమాసాలను మనం ఏమని పిలుస్తామమ్మా? తత్పురుష సమాస్ అని అంటాం.
మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఏమో జూమ్ లో వాళ్ళకి అర్థమవుతుందా? తత్పురుష సమాస్. ఎస్ మ్యామ్. మీకు అర్థం కాకపోతే అడగండి. తత్పురుష సమాస్ గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ది మనకు ముహ్తోడ్. ముహ్తోడ్ దీని మీనింగ్ తెలుసుకోవాలా ఫస్ట్ మనం. ముహ్తోడ్ కి మనం ఏం రాసుకున్నాము? ముహ్కో తోడ్నే వాలా. ముహ్కో తోడ్నే వాలా. తోడ్నే వాలా అంటే ఎలా అంటే అలా మాట్లాడేవాడు అనమాట. ముహ్తోడ్ అంటే వాడు ఏమి లిమిట్ లేకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాడు. ముహ్తోడ్ అంటే దాన్ని మనం ఏం రాసుకోవచ్చు? ముహ్తోడ్ ముహ్కో తోడ్నే వాలా, అంతే కదా. మాట సరిగ్గా మాట్లాడకపోవడం, లిమిట్ లేకుండా మాట్లాడుకోవడం, ఎలా అంటే అలా మాట్లాడడం, దాన్ని మనము ముహ్తోడ్ అని అంటాం. ముహ్తోడ్ को सामासिक शब्द क्या लिखते हैं हम? मुंह को तोड़ने वाला. मुंह को तोड़ने वाला. ఇక్కడ ఏమవుతుంది? తోడ్ అనేది ఉత్తర పద్ అవుతుంది. तोड़ అనేది ఏమవుతుందమ్మా? उत्तर पद. यहाँ उत्तर पद प्रधान होता है और समास మనం రాసేటప్పుడు ఇక్కడ కో అని ఉంది కదా, మధ్యలో కారక చిహ్నం ఉంది కదా, కో అనేది తీసేసి ఇలా రాస్తున్నాం మనం కదా. ముహ్కో తోడ్నే వాలాలో కో అనే శబ్దం వెళ్ళిపోతోంది, ముహ్ తోడ్ అని మనకు వస్తుంది సామాసిక శబ్దం రాసేటప్పుడు. కాబట్టి ఇలాంటి దానిని మనం ఏమని పిలుస్తాం? ఇలాంటి సమాసాలను తత్పురుష సమాస్ కిందకు తీసుకుంటాం. తత్పురుష సమాస్ లో మనకు ఏం జరుగుతుంది? उत्तर पद प्रधान होता है और कारक चिह्न लुप्त होता है కదా. మనం సమాసం రాసేటప్పుడు కారక చిహ్నం లుప్త్ అంటే మాయమైపోతుంది. కారక చిహ్నం రాసే అవసరం లేదు, కానీ మీనింగ్ ని బట్టి మన కారక చిహ్నం ఉంటుంది. మనం చెప్పేటప్పుడు కారక చిహ్నం లేకుండా చెప్తాము. అలాంటి వర్డ్స్ మనకు ఏ సమాసం కిందకు వస్తాయి? తత్పురుష సమాస్ కిందకు వస్తాయి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. తులసి కృత్. तुलसी कृत. तुलसी से ఇప్పుడు చెప్పండి. తులసి కృత్ అంటే తులసీదాస్ అనే కవి రాసిన కొన్ని పద్యాలు. కారక చిహ్నం అంటే మనకి ఆ రోజు నేను జూమ్ క్లాస్ లో ఒక క్లాస్ లో చెప్పాను. కారక చిహ్నం అంటే కా, సే, కి మధ్యలో వస్తాయి. ఇవన్నీ మనం ఏదైనా వర్డ్స్ జాయిన్ చేసినప్పుడు, ఇప్పుడు నేను రాజపుత్ర అన్నాను. రాజపుత్ర అంటే రాజా కా పుత్ర. అక్కడ కా అనేది ఏమవుతుంది? కారక చిహ్నం అవుతుంది. అలాంటి మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎప్పుడైనా చెప్తానులేండి కారక చిహ్నాల గురించి. ఇప్పుడు ఐడియా పెట్టుకోండి. కారక చిహ్నం అంటే ఏమి? గంగా జల్, గంగా కా జల్ అని అర్థం. దేశభక్తి, ఇప్పుడు దేశ్ కి భక్తి, దేశ్ కే లియే భక్తి అనొచ్చు. భారత్వాసి, భారత్ కే వాసి అంటే మధ్యలో కే, కి, కా ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనకి ఏమవుతాయి? కారక చిహ్నాలు అవుతాయి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ మనకేమి? తులసి కృత్ కదా. తులసి కృత్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలా. తులసి సే కృత్ అంటే తులసీదాస్ అనే కవి రాసిన కొన్ని పద్యాలు, కొన్ని కీర్తనలు. తులసి కృత్ అంటే అర్థం ఏమి? తులసి సే కృత్ తులసీదాస్ ద్వారా రాసిన కొన్ని కీర్తనలు అని అర్థం అన్నమాట. ఇప్పుడు దీనికి మనం కారక చిహ్నం రాయొచ్చు కదా. తులసి కృత్ అంటే తులసి సే కృత్ అంటే తులసీదాసు ద్వారా రాయబడిన కృత్యాలు. ఇక్కడ సే అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ కారక చిహ్నం. సే అనేది ఏమవుతుందమ్మా? కారక చిహ్నం. ఇక్కడ कारक चिह्न लुप्त होता है और उत्तर पद प्रधान होता है, इसलिए इस शब्द को हम क्या किस समास के नीचे लेते हैं? तत्पुरुष समास. మరి ఈ పదాన్ని మనం ఏ సమాసం కింద తీసుకుంటాము? తత్పురుష సమాస్ కిందకు తీసుకుంటాం అన్నమాట. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ ఏం మనకు? దేశభక్తి. దేశభక్తి అంటే దేశభక్తి అన్నమాట. దేశం కోసం భక్తి, देश के लिए भक्ति, देश के लिए भक्ति, देश के लिए भक्ति, भक्ति, देश के लिए भक्ति అంటే దేశం కోసము భక్తి అన్నమాట. అంతే కదా.
దేశ్ కే లియే భక్తి అదే సూటబుల్ వర్డ్. ఇక్కడ కే లియే అనేది మనకి ఏమవుతుందమ్మా కారక చిహ్న. కే లియే అనే కారక చిహ్న మాయమైపోతుంది. దాని తర్వాత ఉత్తర పద ఏమవుతుంది అక్కడ ఉత్తర పద మెయిన్ వర్డ్ అవుతుంది కాబట్టి దాన్ని మనము తత్పురుష సమాస కిందకు తీసుకుంటాము. అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. ఏమిచ్చారు ఫోర్త్ ఎగ్జాంపుల్? భారత్వాసి వాసి భారత్ కే వాసి. ఇక్కడ కా రాయకూడదు, మనం కే రాయాలి. ఎందుకంటే భారతదేశంలో మేము ఒక్కటే ఉన్నామా? నో మ్యామ్, చాలా మంది ఉన్నారు కాబట్టి కే వస్తుంది అనమాట. భారత్ కే వాసి అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? భారతీయులు అవుతారు. అంతే కదా. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ భారతీయులు అవుతారు. భారత్ వాసి అంటే భారతీయులు. ఎవరు వాళ్ళు? భారత్ కే వాసిని అక్కడ భారతీయులు అవుతారనమాట కదా. ఇక్కడ ఏమవుతుంది చూడండి, భారత్ కే వాసి అన్నారు. వాసి అంటే భారతంలో నివసిస్తున్న వాళ్ళు, వాళ్ళే కదా ప్రధానం. కాబట్టి ఇక్కడ ఉత్తర పద ప్రధాన్ హోతా హై और कारक चिह्न के लुप्त हो जाता है, మాయమవుతోంది. కాబట్టి ఈ వర్డ్ ని మనము ఏ సమాసం కిందకు తీసుకుంటాము? తత్పురుష సమాస కింద రాయొచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి. జన్మాంధ్. జన్మాంధ్ అంటే జన్మసే అంధా. జన్మసే అంధ అంటే ఏమి? పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, కళ్ళు కనిపించవు. అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తామమ్మా? జన్మాంధ్ కదా. జన్మాంధులో ఏమైంది ఇక్కడ? ఆంధ్. జన్మాంధుల్లో మనకు ఉత్తర పద ఏమి ఇక్కడ చూడండి, జన్మ అంధ్ అంటే ఉత్తర పద ఏమవుతుంది మనకు? అంధ అవుతుంది. అంధ అంటే అర్థం ఏమి? గుడ్డివాడు. ఎప్పటి నుంచి గుడ్డివాడు? పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు. జన్మాంధ్ అంటే ఇక్కడ సే, జన్మసే అంధాలో సే అనేది మనకి ఏమవుతుంది? కారక చిహ్న మాయమైపోతుంది. తర్వాత ఉత్తర పద ఏమవుతుంది? ప్రధాన అవుతోంది. కాబట్టి జన్మాంధ్ వచ్చి మనకు తత్పురుష సమాసం కిందకు వస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ రాజ్ భవన్. సిక్స్త్ ఎగ్జాంపుల్ చూడండి. రాజ్ భవన్ అంటే ఏమి? రాజ్ భవన్ అంటే అర్థం ఏమమ్మా? రాజా కా భవన్. సరే, రాజా కా భవన్ అంటే రాజు నివసించే భవన్. ఇందులో భవన్ అనేది ఉత్తర పద అవుతుంది. ఉత్తర పద ప్రధాన అవుతుంది. కారక చిహ్న లుప్త అయిపోతుంది. కాబట్టి ఇది కూడా మనకు తత్పురుష సమాస కిందకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ గురు సేవ. దాన్ని మనం సమాసకృతం ఎలా రాస్తాము? గురుకి సేవ. గురు కా రాయకూడదు, గురుకి సేవ. సరే, గురుకి సేవ అంటే గురువుకి మనము సేవ చేయడం. గురువుకి సేవ. ఇక్కడ చూడండి, గురువుకి ఏం చేస్తున్నారు మీరు? సేవ చేస్తున్నారు. మరి సేవ చేయడం అనేది ఉత్తర పద కదా. ఉత్తర పద ఏమైంది? ప్రధాన అంటే ఇంపార్టెంట్ గా ఉండాలి. తర్వాత కారక చిహ్న ఏమైంది అక్కడ? ఇది మనకి ఏమవుతుంది? ఇంకా ఎయిత్ ఎగ్జాంపుల్ చూడండి. గృహ ప్రవేశ్. గృహ అంటే ప్రవేశించడం కదా. గృహ ప్రవేశ్ అంటే ఇంట్లోకి చేరడం. ఇప్పుడు గృహ ప్రవేశ్ అంటే అర్థం ఏంటి? గృహమే ప్రవేశ్. గృహమే అనేది లోపల, గృహమే ప్రవేశం. ఇక్కడ ఇంటిలోకి వెళ్తున్నారు, ప్రవేశించడమే మనకి ఏమి ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఉత్తర పద ప్రధాన హోతా హై और यहाँ कारक चिह्न होता है. गृहमे प्रवेश లో మే అనేది ఏమవుతుంది ఇక్కడ? कारक होते हैं. कारक चिह्न होता है, इसलिए इसे हम तत्पुरुष समास कहते हैं. ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. 9th వన్. घुड़सवार. మరి
घुड़सवार అంటే घोड़े पर सवार घोड़ा అంటే घोड़ा గుర్రం సవారి అంటే గుర్రం మీద సవారి గుర్రం పైన సవారి అంటే మనమేమో గుర్రం పైననే కూర్చుంటాము గుర్రం కింద కూర్చుంటామా కదా కాబట్టి घोड़े पर सवार ఇక్కడ దాని తర్వాత గుర్రం మీద కూర్చుని ఊరికే కూర్చున్నామా కాబట్టి సవారీ మనకు అక్కడ ఇంపార్టెంట్ ప్రధాన పదం కదా ప్రధాన పదం కాబట్టి సవారీ కారక్షం గుర్తయిపోయింది కాబట్టి గుడు సవాల్ వచ్చినప్పుడు తత్పురుష సమాసంకు వస్తుంది చిన్నగా వస్తుంది మిస్ వాయిస్ ఇప్పుడు బాగా వస్తుందా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు చూడండి तत्पुरुष समासानी మనం దేన్ని అంటున్నాం ఇక్కడ जो उत्तर पद प्रधान होता है और कारक चिन्ह लुप्त होता है इसे हम क्या कहते हैं तत्पुरुष समास कहते हैं ఇప్పుడు అవ్యయీ భావ సమాస డెఫినేషన్ ఒకసారి చెప్పండి పరిభాష అవ్యయీ భావ సమాస్ కి ఏం చెప్పాను పూర్వ పద యా పహలా పద ఏమవుతుంది అవ్యయీ భావ సమాస్ కి पूर्व पद या पहला पद प्रधान होता है अदे कदा చెప్పిండే నేను అవ్యయ ప్రధాన్ होता है అవ్యయన్న ప్రధానన్న ఒకటే ఫస్ట్ వర్డ్ మెయిన్ అయితే అది మనకు అవ్యయీ భావ సమాస అవుతుంది సెకండ్ వర్డ్ మెయిన్ అయితే తత్పురుష సమాస అవుతుంది ఇంకా తత్పురుష సమాస ఇంకోటి ఏం చెప్పాను లుప్త హోతా హై అని చెప్పాను కదా ఇప్పుడు నెక్స్ట్ మనము కర్మధారయ సమాస్ గురించి తెలుసుకుందాం థర్డ్ సమాస్ ఏదమ్మా కర్మధారయ సమాస్ సరే కర్మధారయ సమాస్ అంటే ఏమో చూద్దాం మరి జూమ్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా yes ma'am కర్మధారయ సమాస్ అంటే ఏమో చూద్దాము दान डेफिनेशन चूडंडी जहां एक शब्द विशेषण या उपमान हो दूसरा शब्द विशेष या उपमेय हो वहां कर्मधारय समास कहते हैं ఇప్పుడు ఈ సమాసం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు విశేషణ అంటే ఏమి విశేష అంటే ఏమో తెలుసుకోవాలి కదా ఇప్పుడు నేను ఇక్కడ విశేషణం అంటే చెప్తాను సరే విశేషణం కదా ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి సుందర్ మహల్ ఇప్పుడు చెప్పండి సుందర్ మహల్ లో సుందర్ వచ్చి విశేషణ చెప్పండి సుందర్ విశేషణ అవుతుంది మహల్ వచ్చి విశేష అవుతుంది కదా కదమ్మా లో సుందర్ వచ్చి విశేషణ అవుతుంది కదా మహల్ వచ్చి విశేష అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వర్డ్ రాస్తాను దానికన్నా ముందు ఉపమాన్ ఉపమేయ అని కూడా తెలుసుకోండి ఉపమా అనేది ఉపమేయేది విశేషణని ఉపమాన్ అని కూడా అంటాం విశేషణని ఉపమాన్ అని అంటాము విశేషని ఉపమేయ అంటాం ఉపమేయ అని కూడా అంటాం ఇప్పుడు మీరు బాగా డిఫరెన్స్ తెలుసుకోండి సుందర్ మహల్ లో విశేషణ क्या होता है और विशेष क्या होता है విశేష మరి ఉపమాన్ ఉపమేయ చెప్పండి ఇప్పుడు సుందర్ వచ్చి ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను అక్కడ ఉంది చూడండి మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ కమల్ చరణ్ నయన రాసుకోవచ్చు చరణ్ అని రాసుకోవచ్చు రెండు ఉన్నాయి కమల్ చరణ్ లో దీంట్లో విశేషణ ఏమవుతుంది విశేష ఏమవుతుంది చెప్పండి కమల్ ఏమవుతుందమ్మా
విశేషణ అవుతుంది. చరణ్ వచ్చి చరణ్ ఏమవుతుంది? విశేష. జూమ్ లో ఉన్న వాళ్ళు చెప్పండి. చరణ్ ఏమవుతుంది? విషయ అవుతుంది. విశేష. విశేష చెప్పండి అమ్మా. విశేష. ఇంకా నెక్స్ట్ కమల్ ఉపమాన్ అవుతుంది. చరణ్ వచ్చి ఉపమేయ అవుతుంది. ఉపమేయ అవుతుంది కదా. చరణ్ వచ్చి ఉపమేయ అవుతుంది. ఇలా మీకు ఏవి ఇచ్చినా కూడా మీరు అలా రాయాలన్నమాట. దాంట్లో విశేష ఏది విశేషణ ఏది మీరే కనుక్కోవాలి. ఒకటే ఒకటే. దానిని మనము 2 words గా చెప్తాం. ఉపమాన్ అన్నా విశేషణ అన్నా ఒకటే, ఉపమేయ అన్నా విశేష అన్నా ఒకటే. ఇక్కడ మనము దేని గురించి అయితే చెప్తున్నామో అది విశేషణ అవుతుంది. కమల్ చరణ్ అంటే, చరణ్ అంటే పాదాలు, కమల్ అంటే తామర పువ్వు, అంటే తామర పువ్వు లాంటి పాదాలు అని అర్థం అన్నమాట. ఇప్పుడు దేంతో పోలుస్తాం? పాదాలని దేంతో పోలుస్తున్నాం? కమల్తో పోలుస్తాం. అయితే పోలుస్తారో, దేంతో అయితే పోలుస్తారో అది విశేషణ అవుతుంది. దేని గురించి అయితే చెప్తున్నారో అది విశేష అవుతుంది కదా. कर्मधारय समास गुరించి చదువుకుందాం. जहां एक शब्द विशेषण या उपमान हो, दूसरा शब्द विशेष या उपमेय हो. ఈ కర్మధారయ సమాసంలో ఉన్న వర్డ్స్ అన్ని ఎలా ఉంటాయంటే, ఒకటి ఏమో విశేషణంగా వస్తుంది, లేకపోతే ఉపమానంగా వస్తుంది. ఇంకొకటి ఏమో ఒకటే. దాన్ని అదే చెప్తున్నాను అన్నమాట. రెండు ఒకటే. విశేషణ అనొచ్చు, ఉపమానన్నా అనొచ్చు. అంటే ఒక వర్డ్ మనకు విశేషణ అవుతుంది, ఇంకొక వర్డ్ ఏమవుతుంది? విశేష అవుతుంది. పహలా పద్ విశేషణ హోతా హై और दूसरा పద్ విశేష హోతా హై. అలాంటి వర్డ్స్ అన్ని మనము కర్మధారయ సమాస్ కిందకు తీసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా కర్మధారయ సమాస్ అంటే? కర్మధారయ సమాసంలో మనం ఏం చేస్తాము? పహలా పద్ विशेषण होता है और दूसरा पद विशेष होता है. ऐसे शब्दों को हम समास कहते हैं కదా. కర్మధారయ సమాస్ कहते हैं. ఇప్పుడు కర్మధారయ సమాస్ కి ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ఫస్ట్ ది మనకు ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇక్కడ? చంద్రముఖ్. చంద్రముఖ్ అంటే మీకే తెలుసు, చెప్పండి. చంద్రబింబం లాంటి ముఖము. చంద్రబింబం లాంటి ముఖము అంటే చంద్రబింబం లాంటి ముఖము. ఇక్కడ పోలుస్తున్నాము, చంద్రునితో ముఖాన్ని పోలుస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ పహలా పది ఏమవుతుంది మనకు? विशेषण. चंद्र विशेषण होता है और मुख क्या होता है? विशेष होता है. ఏమని? ముఖాన్ని చంద్రునితో పోలుస్తున్నాము కాబట్టి चंद्र के समान मुख, चंद्र के समान मुख, इसे हम कर्मधारय समास कहते हैं क्योंकि चंद्र विशेषण होता है और मुख विशेष होता है. इनका महाकवि, महाकवि जो कवि महान है, బాగా గొప్పగా ఫేమస్ అవుతాడు, అతడు మహాకవి అయ్యాడనమాట. కాబట్టి ఇక్కడ కవిని మహాకవి అని పోలుస్తున్నారు. మహా అంటే గొప్పగా, గొప్ప అని పోలుస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మహా అనేది విశేషణ అవుతుంది, కవి అనేది విశేష అవుతుంది కదా. విశేషణ ఏది? ఎవరినైతే పోలుస్తున్నామో అది మనకేమవుతుంది? విశేషణ. దేనితో దేని గురించి అయితే పోలుస్తున్నామో అది విశేష అవుతుంది కదా. కమల్ నయన్. నెక్స్ట్ ఏమమ్మా? కమల్ నయన్. కమల్ నయన్ అంటే కమలం లాంటి, నయన్ అంటే కళ్ళు కదా. ఇప్పుడు కమల్ కే సమాన్ నయన్, కమల్ కే సమాన్ నయన్ అంటే కమలం లాంటి కళ్ళు. ఇప్పుడు కమల్ అనేది ఏమవుతుంది? పహలా పద్ విశేషణ అవుతుంది और दूसरा पद विशेष होता है. ఇక్కడ నేను ఇంకొకటి అడుగుతాను, చెప్పండి. ఉపమాన్ किसे कहते हैं? कमल को उपमान भी कहते हैं और नयन को ఉపమేయ भी, ఉపమేయ అని కూడా అనొచ్చు కదా. కాబట్టి ఇక్కడ దీనిని మనం ఏ సమాసం కింద తీసుకున్నాము? కర్మధారయ సమాసం కింద తీసుకున్నాం. కర్మధారయ సమాసం. నెక్స్ట్ మహాపురుష్.
महापुरुष అంటే महापुरुष అంటే महान के महान है जो पुरुष जो पुरुष महान है जो पुरुष है जो పురుష అంటే చాలా గొప్ప వాళ్ళనమాట. మరి దీన్ని మనం ఎలా పోలుస్తున్నాము? గొప్ప వాళ్ళని మహాన్ అని పోలుస్తున్నాం వాళ్ళని. ఇక్కడ మహాన్ ఏమవుతుంది? మహాన్ వచ్చి మనకు పహలా పద్ హోతా హై, పహలా పద్ విశేషణ్ హోతా హై और दूसरा पद విశేష. పురుష వచ్చి విశేష అవుతుంది కాబట్టి ఇది మనకు కర్మధారయ సమాస్ కిందకి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినారు మహాపురుష్ తర్వాత? అంతేనా? ఈ 4 ఎగ్జాంపుల్స్ చూడండి. చంద్రముఖ అంటే చంద్ర के समान मुख, महाकवि महान है जो कवि, कमल नयन कमल जैसे नयन, महापुरुष महान है जो पुरुष. ఈ కర్మధారయ సమాస్ లో మనం ఏం చెప్పొచ్చు? जो विशेषण और विशेष होता है, दूसरा पहला पद विशेषण होता है और दूसरा पद विशेष होता है. शब्दों को हम कर्मधारय समास के नीचे लेते हैं కదా. ఈ పదాలన్నింటినీ మనము కర్మధారయ సమాస్ కిందకు తీసుకుంటాము. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ లో